అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్స్ ఇచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వంలోంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలో మొహంతుడు పోతావు రే, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు. తమ్ముడు కులసానా? కులసే. ఎక్కడి నుంచి రావడం? మన నుంచే. బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను. బావా ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్క నాకు వడ్డించేది. నీ తమ్ముడికి కూడా వడ్డించవే. బావా నాటికి ఎంత మంచి మాట అన్నావు బావా. కూర్చోవయ్యా కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది ఊరుకు వెళ్లాడుతోంది అదిగో. దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ పొట్టెన్నం మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. అన్నా, నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం తెచ్చేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు వస్తుందేమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడేమిటి? ఏమైంది ఏమైంది నా రాజ్యానికి? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు మై కింగ్డమ్? ఏమైంది నా రాజ్యానికి? ఏమైంది చెప్పండి చెప్పండి. తమ్ముడు ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న తలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్ని ఇటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చి పెట్టండి. నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట